రాధిక గారిని ఎవరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? మైక్ ఉందా అక్కడ? మైక్ అక్కడ మైక్ ఇవ్వు. అడగమ్మా. రాధిక గారు, నిర్మలాదేవి గారు నమస్కారం. బాగున్నారా? అంటే ఈ సినిమాలో నిర్మలాదేవి అంటే ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇందులో నిర్మలాదేవి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పమ్మా, ఐస్ క్రీమ్ కోన్ లాగా. ఓకే మ్యామ్. ఒక స్టూడెంట్ని తన డ్రీమ్ రీచ్ కావాలి అంటే మొదటిగా స్టాప్ చేయాల్సిన థింగ్స్ ఏంటి? ఒక స్టూడెంట్ తన డ్రీమ్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియా ఎక్కువగా చూడకండి. జస్ట్ ఇప్పుడు ఈ రీల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రీల్ తర్వాత ఆపేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మనం వెంకీ అట్లూరి గారిని అడుగుదాం. ఆయన అన్నీ చేసి ఒక మూల అక్కడ నించొని ఉన్నారు. సార్ ఒకసారి ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. అప్పుడు క్లోజప్ కరెక్ట్గా, లైటింగ్ మనకు కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు అడిగే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. చెప్పండి. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు హీరోగా చేయాలనుకోవట్లేదా? నాకు యాక్టింగ్ రాదు. ఓకే, మా నాన్నగారు అక్కడ ఉన్నారు. వంశీ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీని మీద. వంశీ గారు, మీకు తెలీదా? మీరు మర్చిపోయారా? మీరు ఆ ఆడియో రిలీజ్ చేయలేదనుకుంటా. అది హీరోగా ఫెయిల్ అయ్యి డైరెక్టర్గా పాస్ అయ్యాడు. కాదు ఏమండి, మా నాన్నగారు అక్కడే ఉన్నారు. సినిమా చూసి నీ మొహం కోసేసినా నీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదురా అన్నారు. అది మీకు చెప్పలేదా? ఇప్పుడు చూసారా మీరు ఆ సినిమా? మరి అదే మీరు మర్చిపోయారేమో, అదే మీకు గుర్తు చేద్దామని. మీరు మర్చిపోరుక ఏదైనా. ఓకే, వెంకీ గారిని ఏమడగాలనుకుంటున్నారు ఆడియన్స్? ఎస్, ఏంటమ్మా అది? అడుగు. Hi Venki sir, this Hi. is Uday. Yeah, hi Uday. I'm great fan of your work, Lucky Bhaskar. థ్యాంక్ యూ. Looking forward for Vishwanath and Sons. క్వశ్చన్ నా నేను క్వశ్చన్ కూడా- వచ్చి రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఎలాంటి సందర్భాల్లో ఎన్నిసార్లు అనుకుంటారు? వాట్? ఏమనుకుంటా? రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే తర్వాత చేద్దామని ఎలాంటి అచ్చా. సందర్భంలో అంటే ఆయన ఎన్నిసార్లు ఉద్దేశం- అనుకుంటారు? అంటే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తానులే అని అనుకుంటారంట. అది ఈరోజు 8 గంటలు పడుకుందాం. ఓ, మీరు లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్ని గంటలు పడుకున్నారండి? 4 రోజుల్లో 8 గంటలు. వావ్, ఓ మై గాడ్, ఇది మొత్తం క్యుములేటివ్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి 100 మార్కులు వచ్చినట్టుగా ఉంది. అంటే ఒక నేషనల్ అవార్డు రావాలి అంటే మనం చాలా కఠోరమైనటువంటి దీక్ష చేసి 2 గంటలు 3 గంటలు పడుకోవాలి. నేషనల్ అవార్డు కాదండి, టైంకి సినిమా రిలీజ్ చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మమిత గారు. Hi, హౌ ఆర్ యూ? I'm good. How are you? యాజ్ యూజువల్ క్యూట్. ఓకే, యా, కూచిపూడి భరతనాట్యం. ఎస్, క్వశ్చన్ టు మమిత. అమ్మ, హాయ్ మమతా గారు, ప్రేమలో పడితే ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది హెయిర్ స్టైలా లేక ఫోన్ పాస్వర్డా? వాట్ చేంజెస్ వెన్ యూ ఫాల్ ఇన్ లవ్? హెయిర్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫోన్ పాస్వర్డ్ చేంజెస్? మీకు తెలీదు, మీకు Hair ఎక్స్పీరియన్స్ style. లేదు. Yes. One second. Yeah. Nothing will change. నథింగ్ విల్ చేంజ్. No. హౌ డు యూ నో? ఈ సీతారా వంశీ గారు లాంటి వాళ్ళు, సుమ గారు లాంటి వాళ్ళు ఇంకెక్కడో ఉండరు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. No, శత్రువుల్లాగా. I didn't understand the question first of all. So what, like my hairstyle or the phone password? Why would I change something? Yeah, exactly. We Yeah. don't need to change anything. Yeah. And nobody should change anything. Yeah. Everybody should have the freedom to do anything. Exactly. Yes. Thank you, Yes. Suma garu, for speaking up for me. Yes. Only we should have the adhikaram to change our husband. That's all. Vere em change avakudadu. Not my husband. Okay. Next question. Vamsi gariki question ఏమైనా ఉందా? వంశీ గారికి. ఓకే, వంశీ గారు మీకు ఒక క్వశ్చన్ ఉందంట. అడగండి అమ్మా. మెల్లిగా తీసాడేదో బయటికి. ఓకే, హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ రిలేటెడ్ Yeah, సబ్జెక్ట్ కదా మనది. ఒక హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా? ఓ వంశీ గారు,
అక్కడ స్నిగ్ధ గారు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆవిడ చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం టైం ఇవ్వలేమండి. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేయడానికి వెంకీ అట్లూరి లాంటి వాళ్ళు ఏమైనా మంచి సినిమా తీసిస్తే డబ్బులు ఇవ్వగలుగుతాం. సినిమా ఇండస్ట్రీలో టైం అయితే ఇవ్వలేము అసలు. అవునా? మీరు టైం ఇస్తున్నారా? రోషన్ ఎలా పెరిగాడో తెలుసా మీకు అసలు కనీసం? పోనీ బానే పెరిగాడుగా. అదే ఎలా పెరిగాడు అనేది, హైట్ ఎంత పెరిగాడు అని అడగట్లేదు. ఏమంటే మీరు టైం గురించి మాట్లాడుతున్నారు, ఆ పక్కన చూడండి ఆయన ఎంత టైం ఇస్తారో వాళ్ళ ఆవిడికి. సూర్య గారి లాగా హస్బెండ్ ఉండాలని ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అది ఒక జ్యోతి గారికే కుదిరింది, మిగతా ఎవరికి కుదరలేదు అది అలా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ టు సూర్య గారు. ఏంటమ్మా క్వశ్చన్? సూర్య సార్ ఐ లవ్ యూ. సూర్య గారు, సూర్య గారు టు లవ్స్ యూ. ఓకే చెప్పేసా. నెక్స్ట్, ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి? ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఏం రూల్ ఫాలో అవ్వాలి? ఓన్లీ లిసన్, డోంట్ టాక్. సూపర్. మనం ఇప్పటి వరకు లైబ్రరీలోనే అనుకున్నాము, కానీ ఇంట్లో కూడా అది చాలా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అమ్మా, చెప్పండి, అడగండి. లవ్ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ జనరేషన్కి ఒక గోల్డెన్ రూల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే ఒక్క గోల్డెన్ రూల్ ఫర్ లవ్. అంటే లవ్ కెన్ బి ఎనీథింగ్. I've told this before. Equal to love, you have to give respect, mutual respect to each other. I think that's really important, and it should be everlasting. Just not once, but it should be a lifelong relationship with mutual respect. Yes, thank you so much, Surya garu. And that's not only between husband and wife, but human being to human being. అదే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ